వెజ్ మిల్లెట్ ఉప్మా. ఈ రెసిపీ జనరల్గా ఎవరికైతే యూత్లోని యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి రెసిపీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముందుగా కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం యాడ్ చేసుకుందాం జీలకర్ర. సో జీలకర్ర డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ సఫర్ అయ్యే వాళ్ళు చాలా మందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయంట. సో ఇండైజెషన్ తగ్గించుకోవాలి అంటే చక్కటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. డైజెషన్ని ఇంప్రూవ్ చేసే జీలకర్ర లాంటివి కూడా మనం డైట్లో యాడ్ చేసుకోవాలి. సో జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుందాం. అలాగే కాస్త కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు. అల్లం మనకి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ని చాలా బాగా తగ్గిస్తుంది. కొంచెం ఇంగువ, అగైన్ డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాస్త పచ్చిమిరపకాయలు, ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి కూడా వీళ్ళకి మంచిది కాదు. అండ్ అలాగే స్పైసీగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇరిటేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అండ్ అలాగే ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం క్యారెట్. సో క్యారెట్లోని ఏంటంటే మనకి చక్కటి వైటమిన్ వాల్యూస్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది అండ్ ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ అనేది ఏంటంటే మనకి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా మనకి యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకోవాలి. సో అలా చూస్తే మనకి బీన్స్లోని, గ్రీన్ పీస్లోని బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, B12 ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇవన్నీ కూడా డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి వెజిటబుల్స్తో తయారు చేసుకున్న రెసిపీస్ అన్నవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం క్యాప్సికమ్, బెల్ పెప్పర్. ఇందులో కూడా అగైన్ ఫైబర్ అండ్ వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరిలోని మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మన బ్రెయిన్ నుంచి బాడీకి పంపించే సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్కడ ఇంటరప్ట్ అవ్వకుండా మనకి ఆ సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా పంపించడానికి కూడా గుడ్ ఫ్యాట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మెమరీని కూడా ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ ఇలాంటి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ తగ్గిస్తాయి. కొబ్బరిలో మనకి చక్కటి గుడ్ ఫ్యాట్స్తో పాటు మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో కొంచెం యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం మిల్లెట్స్. సో మిల్లెట్స్లో మనకు చాలా రకాలు ఉంటాయి. సో ఊదలు కానీ, సామలు కానీ మీకు అందుబాటులో ఉన్నవి మీరు చక్కగా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఉప్మాని దేనిపైన మనం తయారు చేసుకోవచ్చు. వీటిని లైట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. సో ఇవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కూడా. ఇందులో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, చక్కటి ప్రోటీన్ ఉంటుంది, బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇవి ఆల్రెడీ ఉడికించినవే కాబట్టి నేను వాటర్లో యాడ్ చేయట్లేదు, అసలు వాటర్ వేసుకోవట్లేదు, డ్రైగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు రాగా మిల్లెట్స్ని తీసుకుంటే యాజ్ యూజువల్ ఉప్మాను తయారు చేసేటప్పుడు నీళ్లు పోసి ఆ నీళ్లు మరిగాక మనం యాడ్ చేసుకుంటాం కదండి రవ్వకి బదులుగా మీరు మిల్లెట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడేంత ఉప్పు కూడా వేసేసుకుందాం. సో లైట్గా మనకి ఈ బీన్స్ కుక్ అవ్వడానికి కొంచెం నీళ్లు పోసుకుందాం. ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని
వెజ్ మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోయింది. వెజ్ మిల్లెట్ ఉప్మాకి కావలసిన పదార్థాలు: ఊదలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్. వెజ్ మిల్లెట్స్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ కి కాస్త నూనె గ్రీస్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం, ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి సాటే చేసుకొని మిక్స్డ్ వెజిటబుల్స్, క్యాప్సికం ముక్కలు, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకున్నాక ఉడికించిన ఊదలు వేసి తగినంత ఉప్పు వేసి కొంచెం నీరు వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసాక నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే వెజ్ మిల్లెట్ ఉప్మా రెడీ.